కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ ఉందా, మందుందా? ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందన్న వార్తలతో డ్రగ్ను ఉపయోగించుకోవాలనే సూచనలే ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికే కొన్నింటిని ట్రీట్మెంట్లో ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐసీఎంఆర్కు వందల సంఖ్యలో సిఫారసులు వెడుతున్నాయి. అయితే ఇందులో అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే వాటికి ఐసీఎంఆర్ ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్స్ వస్తున్నాయి. ఇలా చూసుకుంటే మినోసైక్లిన్ టాబ్లెట్ ముందు వరుసలో నిలుస్తోంది. ఇంతకీ కరోనాకు ఉపయోగపడే లక్షణాలు మినోసైక్లిన్ టాబ్లెట్లో ఎలా ఉన్నాయి? డాక్టర్లు ఎందుకు సిఫారసు చేస్తున్నారు? ఐసీఎంఆర్ దృష్టికి వెడుతున్న డ్రగ్స్పై TV9 స్పెషల్ రిపోర్ట్. మందు లేదు, నివారణ ఒక్కటే మార్గమని చెప్పుకుంటున్న కరోనా వైరస్ను కంట్రోల్ చేసేందుకు ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల డ్రగ్స్ పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్, ఫపిరవిర్, ఇమ్యూన్ మాడ్యులేటర్ తొసిలిజుమాబ్ వీటి పేర్లు ఎందుకు బాగా వినపడుతున్నాయంటే వీటిని కరోనా ట్రీట్మెంట్లో ఉపయోగిస్తున్నారని, అవి కూడా పనిచేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇవే కాదు, ఇటువంటివి వందల రకాల డ్రగ్స్ కరోనా కట్టడికి పనిచేస్తాయనే సిఫార్సులు మెడికల్ రీసెర్చ్ సంస్థలకు వెడుతున్నాయి. సుమారు 150 నుండి 200 డ్రగ్స్ కరోనా ట్రీట్మెంట్కు ఉపయోగపడతాయంటూ అనేక మంది వైద్యులు, ప్రొఫెసర్లు సూచనలు చేస్తూ ఇచ్చిన జాబితా ఇప్పుడు ఐసీఎంఆర్ ముందుంది. డాక్టర్ నల్లన్ చైతన్య మినోసైక్లిన్తో కరోనాకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చనే సూచనలను అబుదాబి ప్రభుత్వం స్వీకరించింది. తమ దేశంలో ఈ డ్రగ్తో ప్రయోగాలు చేయడానికి సిద్ధమంటోంది. దీనిని బట్టి చూస్తే మినోసైక్లిన్ డ్రగ్ కరోనా ట్రీట్మెంట్కు చాలా వరకు సహకరిస్తుందనే అంచనాలు వస్తున్నాయి. ఇంతకీ ఐసీఎంఆర్ ప్రాతిపదికన వచ్చిన ఏ సూచనలు స్వీకరిస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ కమిటీతో పాటు అనేక కమిటీలు డ్రగ్స్ను పరిశీలించి ఐసీఎంఆర్ క్లినికల్ ట్రయల్స్ కోసం సమన్వయకర్తలు పనిచేస్తుంది. రకరకాల డ్రగ్స్ వచ్చినప్పుడు వాటన్నింటినీ బయట దేశాలతో పోల్చుకోకుండా వాటిని ఎంత మోతాదులో వాడాలని రీసెర్చ్ చేసిన తర్వాతే ఐసీఎంఆర్ ద్వారా రిలీజ్ చేస్తారని డాక్టర్లు అంటున్నారు. డ్రగ్స్ పనిచేస్తున్నాయి, పనిచేయట్లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం రకరకాల క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. క్లినికల్ ట్రయల్స్ ఆన్ డిఫరెంట్ బేసిస్లో జరగాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి క్లినికల్ ట్రయల్స్ అనేది జరిగిన తర్వాత ఎంతమంది పేషెంట్స్ డిఫరెంట్ కంట్రీస్లో చేశారా, ఎన్ని గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ చేశారు, చిన్నపిల్లల మీద చేశారా, పెద్దవాళ్ళ మీద చేశారా, కోమార్బిడిటీస్ ఉన్నటువంటి వాళ్ళ మీద ఎట్లా ఉంది, డయాబెటిక్ డ్రగ్స్ వాడే వాళ్ళ మీద ఎట్లా ఉంది, హైపర్టెన్సివ్ డ్రగ్స్ వాడే వాళ్ళ మీద ఎట్లా ఉంది, క్యాన్సర్ డ్రగ్స్ వాడే వాళ్ళ మీద ఎట్లా ఉందని డిఫరెంట్ కైండ్స్, చిన్నపిల్లల్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి, పెద్దవాళ్ళు నడి వయస్కులో ఎలాంటి రిజల్ట్ వస్తుంది, పెద్దవాళ్ళు ఎలాంటి రిజల్ట్ వస్తుందని డిఫరెంట్ బేసిస్లో, డిఫరెంట్ గ్రూప్స్లో, డిఫరెంట్ ప్లేసెస్లో ఈ యొక్క క్లినికల్ ట్రయల్స్ జరగాలి. ఈ క్లినికల్ ట్రయల్స్ అన్ని జరిగిన తర్వాత క్లినికల్ ట్రయల్స్ అన్ని అప్రూవల్ ముందు ఫస్ట్ యానిమల్స్ మీద జరగాల్సినటువంటి ట్రయల్స్ జరగాలి. యానిమల్స్ మీద ట్రయల్స్ జరిగిన తర్వాత వాటిని హ్యూమన్స్ మీద చేయాలి. హ్యూమన్స్ మీద చేసిన తర్వాత కానీ మనం ఆ డ్రగ్స్ని డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియాస్కి పంపించిన తర్వాత డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు వీటన్నిటిని బాగా పరిశీలించి ఇవి ఓకే అని వాళ్ళు నిర్ధారించి ఆ తర్వాత ఐసీఎంఆర్కి కానివ్వండి ఇతర ఆర్గనైజేషన్స్ కానీ పంపించడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మాత్రమే ఇది చేయడానికి కుదరదు. దీనికి డిఫరెంట్ గ్రూప్స్, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. మరి తమ పరిధిలోనికి వచ్చిన డ్రగ్స్ను ఎలా పరిశీలిస్తారు? ఏ డ్రగ్ అందుబాటులోకి వచ్చినా ముందుగా జంతువులపై లేదా చిన్నపిల్లలపై క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన తర్వాతే మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి డ్రగ్స్ కరోనా కట్టడికి ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. వీటితో పాటే ఉమిఫినోవిర్, ఫ్లాపివారిర్ డ్రగ్స్ను మన దగ్గర ఉపయోగిస్తున్నారు. అయితే వీటిపై పూర్తిగా అవగాహన లేకపోయినప్పటికీ వాడుతున్నారని వైద్యులు అంటున్నారు. సో అంటే ఏ ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఎక్స్పెరిమెంటల్గా ఇలాంటి ముందు సిమిలర్ వైరసెస్కి ఏదైతే యూస్ చేస్తున్నారో అదే డ్రగ్స్ని ఈ కోవిడ్-19 పైన కూడా ట్రై చేయడం అనేది జరుగుతోంది. సో దాని అవైలబిలిటీని బట్టి డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ని ట్రై చేస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఒకటి, ఫ్లావిరిపిర్ అని ఒకటి, యుమిఫెరపిర్ అని ఇంకొక డ్రగ్, ఇవన్నీ యాంటీవైరల్ డ్రగ్స్. ముందు మనకి ఇన్ఫ్లుయెంజా వీటికి వాడినాయి. సో ప్లస్ HCQS అనేది ఆల్రెడీ కరోనా వైరస్ ఫ్యామిలీ పైన దాని ఎఫికసీ ఉందని ముందు కూడా ప్రూఫ్ ఉంది కాబట్టి సో ఈ డ్రగ్స్ ట్రై చేయడం జరుగుతుంది. సో ప్రాబబ్లీ మేబీ another 1 to 2 months. See, another problem in this disease is we really don't know how long it is going to last, right?
అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ క్రానిక్ ప్రాబ్లం, ఇది అక్యూట్ ప్రాబ్లం. సో ఇట్లాంటి అక్యూట్ ప్రాబ్లంలో మనం డ్రగ్ ట్రయల్స్ చేసి నిజంగా బెనిఫిట్ ప్రూవ్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ నాట్ సో ఈజీ. కరోనా వైరస్ సోకిన 100 మందిలో 5 మాత్రమే చనిపోతున్నారు. వాళ్లను మాత్రమే కాపాడే డ్రగ్ ఏదైనా ఉంటే దాన్ని కరోనా కట్టడికి వాడొచ్చని మరికొందరు డాక్టర్లు సూచిస్తున్నారు. కానీ కొన్ని ఫార్మా కంపెనీల మనుగడ కోసమే వీటిని కరోనా నియంత్రణ డ్రగ్స్గా ICMR ఆమోదం పొందాలని చూస్తున్నారనే వాదన కూడా వినపడుతోంది. ఒక ప్రోటోకాల్ ఉంటుందండి, మానిటర్డ్ ఎమర్జెన్సీ యూస్ ఆఫ్ ఇన్వెస్టిగేషనల్ డ్రగ్స్ ఒక పాలసీ ఉంటుంది. అంటే ఇలాంటి ఎపిడమిక్ వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు, లేకపోతే ఎపిడమిక్ రాకపోయినా ఈ గైడ్ లైన్స్ ఉంటాయండి. అంటే ఒక ఎథిక్స్ కమిటీ ఉండాలి, మందులు తీసుకునే వాళ్ళు ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ డ్రగ్స్ తీసుకునేటప్పుడు తీసుకునే వాళ్ళు సంతకం పెట్టాలి, దాన్ని ప్రాపర్ ఫాలోఅప్ చేయాలి. ఇవన్నీ ప్రోటోకాల్స్ ICMR ఏం ఫాలో కాల. ఇది అక్కర్లేదు ప్రోటో అని ఎవరు ఇష్టం వచ్చినట్టు రూల్స్ మార్చుకుంటూ వస్తున్నారు. కొన్నిసార్లు సిమ్టమ్స్ లేనివాడికి ఇన్ఫెక్షన్ రాదు కాబట్టి టెస్ట్ చేయక్కర్లేదు, కొన్నిసార్లు సిమ్టమ్స్ లేనివాడికి కూడా టెస్ట్ చేయాలని చెప్తున్నారు. రోజుకు ఒక పాలసీతో వస్తున్నారండి, ఒక క్లారిటీ అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిగతా మందులు క్లోరోక్విన్, రెడిస్మ్యూర్, వ్యాక్సిన్, ప్లాస్మా ఎక్స్చేంజ్ ఇవన్నీ యూస్లెస్ మీన్స్ యూస్లెస్. సో ICMR అయితే ఒక పర్టికులర్ ప్రోటోకాల్ అంటూ ఏది ఫాలో అవ్వట్లేదని. ఇట్ ఈస్ బయాస్డ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మెనీ ఫ్యాక్టర్స్. సో అవన్నీ ఎవిడెన్స్ లేదు కనుక నేను చెప్పలేకపోతున్నాను. బట్ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మల్టిపుల్ ఫ్యాక్టర్స్ టు గివ్ ఎ పర్టికులర్ గైడ్లైన్. ఒక పర్టికులర్ గైడ్లైన్ ఒక పద్ధతి ప్రకారం అయితే ఇప్పటివరకు దేనికి ఇవ్వలేదండి. కరోనా వైరస్ కట్టడిలో వ్యాక్సిన్ పనితీరు తెలుసుకోవడానికి CCMB ముందడుగు వేసింది. వైరస్ కల్చర్ ల్యాబ్లో వైరస్పై వ్యాక్సిన్ ప్రయోగించి దాని పనితీరు తెలుసుకోవచ్చంటున్నారు CCMB డైరెక్టర్ రాకేష్ మిశ్రా. So the vaccine, as far as CCMB's effort is concerned, so we are making the virus in large quantity which can be inactivated and used for vaccine. So this process just begun, but I understand that other companies are doing these kinds of activity, and while international efforts are a little bit ahead, India is not that close to it, but most of the time people are in the beginning process of testing of the vaccine and looking at the toxicity of the vaccine in few patients. So these are really very early stages. How far? There are hundreds of, more than 100 vaccine efforts are being made. How many will cross stage 1, stage 2, we do not know. So it's quite some time before we can say anything where we are actually. క్లినికల్ ట్రయల్స్ లేకుండానే కరోనాకు మందు వాడొచ్చా అనేది ఒక సందేహం. అయితే ప్రస్తుతం వాడుతున్న డ్రగ్స్ ఏ మేరకు శ్రేయస్కరమనేది ప్రశ్నార్థకంగా మారింది.